హలో భయ్యా, ఏంటి లీడ్ కోడ్ చేస్తున్నావా? సరే, ఈరోజు ప్రాబ్లం నెంబర్ 380, ఇన్సర్ట్ డిలీట్ గెట్ ర్యాండమ్ ఓ ఆఫ్ వన్ టైమ్ కాంప్లెక్సిటీ. ఈ క్వశ్చన్లో వాడు అడుగుతున్నది నాకు ఒక సెట్ చేయాలి అన్నాడు. ఈ సెట్లో నేను 3 ఆపరేషన్స్ చేస్తాను. ఆ 3 ఆపరేషన్స్ ఏంటి అంటే ఇన్సర్ట్ ఎలిమెంట్, రిమూవ్ ఎలిమెంట్, ఇంకా గెట్ ర్యాండమ్ ఎలిమెంట్. నాకు ఈ సెట్ మీద ఈ 3 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అని అడుగుతున్నాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే ఈ 3 ఆపరేషన్స్ నేను ఓ ఆఫ్ వన్ యావరేజ్ టైం కాంప్లెక్సిటీలో చేయమన్నాడు. సో మీకు నార్మల్గా ఇది చేయొచ్చు కదా, ఒక సెట్ తీసుకుని దానికి ఆల్రెడీ ఇన్సర్ట్కి ఇంకా రిమూవ్కి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఓ ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీ యావరేజ్ టైం కాంప్లెక్సిటీతోనే వెళ్తాయి. సో ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఈ గెట్ ర్యాండమ్ ఎలిమెంట్ ప్రాబ్లం. ఎందుకు గెట్ ర్యాండమ్ ఎలిమెంట్ ప్రాబ్లం అంటే సెట్స్కి ర్యాండమ్ ఎలిమెంట్ తీయడానికి ఏ మెథడ్ లేదు. లిస్ట్కి అయితే ఒకటి ఉంది, ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ లిస్ట్. ఈ ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ లిస్ట్ ఏం చేస్తుంది అంటే ఒక ర్యాండమ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లిస్ట్ తీసిస్తుంది నీకు. ఇట్లా సెట్కి ఏం లేదు. మ్యాథమెటికల్గా మనం ఏమైనా చేయొచ్చు, కానీ ఈ క్వశ్చన్లో మనకి ఈచ్ ఎలిమెంట్ మస్ట్ హ్యావ్ ద సేమ్ ప్రాబబిలిటీ ఆఫ్ బీయింగ్ రిటర్న్డ్ అని ఇచ్చాడు. సో మనం మ్యాథమెటికల్గా ఏం చేయలేం. ఇట్లాంటి ఏదో ర్యాండమ్ లైబ్రరీ లాంటిది తీయాలి. సో కంపల్సరీ ర్యాండమైజ్డ్గానే ఉండాలి ఆ ఎలిమెంట్ తీసేది. ఇంకా ఈ యావరేజ్ ఓ ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీ ఉండాలి. సో మీరు ఒకటి అనొచ్చు, ఓకే సెట్కి లేదు కానీ లిస్ట్కి ఉంది కదా, కాబట్టి సెట్ని నేను లిస్ట్లో కన్వర్ట్ చేసి దాని నుంచి ర్యాండమ్ చాయిస్ తీస్తా అంటే దీనికి ఓ ప్రాబ్లం ఉంది. సెట్ నుంచి లిస్ట్కి కన్వర్ట్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ ఓ ఆఫ్ వన్ కంటే ఎక్కువ. సో మనకు ఓ ఆఫ్ వన్ కావాలి అంటే దీనికంటే తగ్గియాలి. సో అసలు ఈ గొడవ అంతా ఎందుకు వస్తుంది? సెట్ని వాడుతున్నందుకు వస్తుంది. వాట్ ఇఫ్ మనం ఈ సెట్ని అసలు వాడకుండా లిస్ట్నే వాడి సచ్ దట్ మనం ఈ ర్యాండమ్ డాట్ చాయిస్ వాడచ్చు అన్నట్టు లిస్ట్నే వాడి అట్ ద సేమ్ టైం ఆ సెట్ ఫంక్షనాలిటీని మనం ఇమిటేట్ చేయగలిగితే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఒక సెట్కి ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి? ఒక సెట్ యూనిక్ ఆర్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అదే దీన్ని లిస్ట్తో కంపేర్ చేస్తే అది యూనిక్ ఉండాల్సిన పని లేదు లిస్ట్కి ఏమి. దానికి ఏ ఎలిమెంట్ని ఇన్పుట్గా ఇస్తే ఆ ఎలిమెంట్ని అది స్టోర్ చేసేసుకుంటుంది. సో మనం ఈ లిస్ట్ని వాడాలి అనుకుంటే ఈ సెట్ ఫంక్షనాలిటీని మిమిక్రీ చేయడానికి ఫస్ట్ ఈ యూనిక్నెస్ అనేది ఉండాలి. మనం పని చేయొచ్చు, ఒక ఇఫ్ వేసుకుని కండిషన్ ఒక కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ లిస్టులో ఈ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేద్దాం. ప్రతి వాల్యూ దగ్గర చెక్ చేశాక ఒకవేళ ఉంటే అప్పుడు మనం కొత్తగా ఇన్సర్ట్ చేయము. ఇంకా అదే లేదు అంటే దీనికి ఇన్సర్ట్ చేస్తాం, ఆ కొత్త ఎలిమెంట్ని ఇక్కడ లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తాం. కానీ దీంతో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే ఈ ప్రతి ఎలిమెంట్ చెక్ చేస్తున్నాం కదా, ప్రతి ఎలిమెంట్ ఆ కొత్తగా ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ ఈక్వలా కాదా అని చెక్ చేస్తున్నప్పుడు దీనికి ఓ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అవుతుంది. సో మళ్ళీ ఓ ఆఫ్ వన్ కంటే పెద్దది అయిపోయింది. సో ఇది చేయలేం మనం. ఓకే, ఇంకా సెట్ చేసేసాం, లిస్ట్ చేసేసాం, ఇంకా వేరే పైథాన్ డేటా స్ట్రక్చర్స్ మనకి ఇంకా తెలిసినవి ఏంటి? డిక్షనరీ ఉంది. డిక్షనరీ అంటే ఏంటో ఒకసారి చూసుకుందాం. డిక్షనరీలో కీ వాల్యూ పేరు ఉంటుంది. ఈ కీతో ఈ వాల్యూని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే సరే, ఇంకా ఏముంది డిక్షనరీకి? డిక్షనరీలో ఈ కీ అనేది యూనిక్గా ఉంటుంది. ఇక్కడ ఒకటి గమనించారా? ఇక్కడ కీ యూనిక్గా ఉండాలి, ఇంకా సెట్స్లో ఎలిమెంట్ యూనిక్గా ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే డిక్షనరీలో మనం ఏదన్నా ఎలిమెంట్ ఉందా లేదా అని సెర్చ్ చేయాలి అంటే, ఎలిమెంట్ అంటే ఏదన్నా కీ ఉందా లేదా అని సెర్చ్ చేయాలంటే మనకి జస్ట్ ఓ ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీ పడుతుంది. సో ఇప్పుడు లిస్ట్లో మనం ఇందాక ఇన్సర్టింగ్ న్యూ ఎలిమెంట్కి ఆ న్యూ ఎలిమెంట్ ఆల్రెడీ లిస్ట్లో ఉందో లేదో సెర్చ్ చేయడానికి ప్రతి ఇండెక్స్ని చూసాం కదా. ఒకవేళ మన డిక్షనరీలో అట్లా మనం స్టోర్ చేసుకుని ఉంటుంటే అసలు అట్లా అంత ఓ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ రాదు. ఆ డిక్షనరీ ప్రోగ్రామ్ చేసిన విధానం ఎట్లా అంటే ఒక కీని సెర్చ్ చేయాలంటే జస్ట్ ఓ ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీతో సెర్చ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఐడియా వచ్చింది. వాట్ ఇఫ్
నేను ఒక లిస్ట్ తీసుకుంటా, ఆ లిస్ట్లో నేను నా ఎలిమెంట్స్ని పెట్టుకుంటా. సపోజ్ ఇట్లాంటి ఒక లిస్ట్ ఉందనుకోండి, ఇట్లా నేను నా ఎలిమెంట్స్ని పెట్టుకుంటా. ప్రతి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు నేను ఒక డిక్షనరీ రాసుకుని ఆ డిక్షనరీలో ఆ ఎలిమెంట్ వాల్యూ కీగా వేసుకుంటా. ఇంకా దాని ఇండెక్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సపోజ్ ఇక్కడ లిస్ట్కి ఇండెక్స్ 0 1 2 3 4 అని ఉంటాయి. సో ఈ ఎలిమెంట్ని నేను కీగా తీసుకున్నప్పుడు దీని వాల్యూ ఈ ఇండెక్స్ ఉంటుంది. సో ఇక్కడ 1 మ్యాప్స్ టు 0 అనమాట. అట్లానే 2 మ్యాప్స్ టు 1, 3 మ్యాప్స్ టు 2. సో అట్లా వెళ్తూ ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు నేను ఇంకో కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి అంటే నేను ఈ లిస్ట్లో ఓఎఫ్ అండ్ టైం కాంప్లెక్సిటీ అయ్యేట్టు ప్రతి ఎలిమెంట్ని సెర్చ్ చేస్తూ పోవక్కర్లా. దాని బదులు నేను ఈ డిక్షనరీలో ఆ యాడ్ చేద్దాం అనుకున్న కొత్త ఎలిమెంట్, సపోజ్ ఆ యాడ్ చేద్దాం అనుకున్న కొత్త ఎలిమెంట్ 2 అనుకోండి, ఆ 2 ఆల్రెడీ డిక్షనరీలో ఉందో లేదో నేను చెక్ చేస్తే నాకు O(1) టైం కాంప్లెక్సిటీతోనే వచ్చేస్తుంది. సో ఒకవేళ ఆ ఇన్సర్ట్ చేయాలనుకున్న వాల్యూ ఒక కీగా ఈ డిక్షనరీలో ఉంది అంటే అప్పుడు మనం దాన్ని ఇన్సర్ట్ చేయము. అదే ఒకవేళ లేదు అంటే ఈ లిస్ట్లోకి ఇన్సర్ట్ చేస్తాము. మనం సపోజ్ 6 ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఈ లిస్ట్లోకి 6 ఇన్సర్ట్ చేస్తా. అట్లానే ఈ డిక్షనరీలోకి వాల్యూ ఏదైతే 6 ఉందో కీగా వేసుకుంటా. ఇంకా దాని ఇండెక్స్ ఇక్కడ 5 ఇండెక్స్ ఉంటుంది కదా, 5ని వాల్యూగా వేసుకుంటా. ఇప్పుడు ఈ ఇండెక్స్ అవసరం ఏంటి అని అడిగితే ఎంతసేపు మనం ఇన్సర్టింగ్ గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు రిమూవ్ ఫంక్షన్ మీద ఒకసారి స్పెషల్గా ఫోకస్ చేద్దాం. ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, అట్లానే ఒక డిక్షనరీ ఉంది. ఈ లిస్టులో ఉన్న వాల్యూస్ నాకు కీస్గా ఉన్నాయి. ఇంకా వాటి ఇండెసిస్ ఆ కీస్కి కరెస్పాండింగ్ వాల్యూస్గా ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నాకు దీనిలో వాల్యూస్ ఒక 5, 10, 20, 30 ఉన్నాయనుకోండి. నాకు ఆ రిమూవ్ ఫంక్షన్లో 20 వాల్యూని తీసేయమని ఇచ్చారు. అయితే నేను ఈ లిస్ట్లో నుంచి 20 వాల్యూని లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ 20 అని ఇవ్వచ్చు. సరే, దీనికి టైం కాంప్లెక్సిటీ కొంచెం ఎక్కువ. సో లిస్ట్ డాట్ పాప్ ఆఫ్, అప్పుడు ఈ 20కి ఇండెక్స్ కావాలి కాబట్టి నేను ఈ డిక్షనరీలో వెతుకుతాను. ఆ కీకి కరెస్పాండింగ్ వాల్యూ ఇండెక్స్గానే ఉంటుంది కాబట్టి ఆ ఇండెక్స్ని నేను ఈ పాప్ ఫంక్షన్కి ఇస్తాను. అది పాప్ చేసేస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే సపోజ్ ఈ 20ని తీసేశాక 5, 10 బాగానే ఉంటాయి. ఈ 30 వాల్యూకి ఈ డిక్షనరీలో ముందు 33 ఉంటుంది కదా. సో ఈ 3 కాస్త ఈ 20 తీసేశాక సో ఇప్పుడు 30ది ఇండెక్స్ 2 ఉంది. సో డిక్షనరీలో మళ్ళీ నేను ఈ 3 తీసేసి 2 పెట్టాలి. కానీ వాట్ ఇఫ్ నేను ఈ 20 కాకుండా తీయాల్సిన ఎలిమెంట్ 5 అయితే అప్పుడు ఈ డిక్షనరీలో 10కి 20కి 30కి ఆ వాల్యూస్ని నేను కరెక్ట్ చేసుకుంటూ రావాలి. ఇది టైం కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది, ఇన్ఎఫిషియంట్. సో దాని బదులు ఒక లాజిక్ వేసుకుంటా. ఇప్పుడు నా దగ్గర ఇట్లా ఒక లిస్ట్ ఉంది, ఇంకొక డిక్షనరీ కూడా ఉంది. ఆ డిక్షనరీలో ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ వాల్యూ ఇంకా దాని కరెస్పాండింగ్ ఇండెక్స్ ఉన్నాయి. ఇట్లా ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎలిమెంట్ తీయాలి అన్నప్పుడు, సపోజ్ ఈ 5th ఎలిమెంట్ తీయాలి అంటే 0 ఇండెక్స్లో ఉన్నది. నేనేం చేస్తా అంటే ఈ లాస్ట్ ఇండెక్స్ని ఆ ఏదైతే ఎలిమెంట్ తీయాలో ఆ ఎలిమెంట్ ప్లేస్లో పెడతా. సో ఇక్కడ వాల్యూ 5 బదులు కొత్త వాల్యూ 30 వస్తుంది. అట్లా పెట్టాక నేను బ్యాక్ ఈ డిక్షనరీకి వెళ్ళి ఈ డిక్షనరీలో నాకు కీ వాల్యూ పేరు ఉంది కదా, ఆ కీకి వాల్యూ ఏదైతే ఉందో ఎడిట్ చేసి ఈ ఇండెక్స్ ఉంది కదా, ఈ ఇండెక్స్ని పెడతా. సో కొత్తది 0 వస్తుంది. దీని తర్వాత నాకు ఈ డిక్షనరీలో ఈ 5ని నేను ఎలాగో లిస్ట్లో నుంచి తీసేస్తున్నా. సో దీన్ని డిలీట్ చేసేయచ్చు నేను. సరే, తీసేసా. ఇప్పుడు ఇంకోటి గమనించండి, నేను ఒక ఎలిమెంట్ తీసాక నాకు ఈ లిస్ట్ది లెంత్ 2 ఉండాలి. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉంది. సో నేను ఇప్పుడు లిస్ట్కి పాప్ చేయొచ్చు. పాప్ చేసినప్పుడు ఎప్పుడు లాస్ట్ ఎలిమెంట్ పోతుంది. సో ఇక్కడ పాప్ ఎందుకు చేశాను నేను అంటే ఈ 30 ఏదైతే వాల్యూ ఉందో దాన్ని నేను ఆల్రెడీ ఫస్ట్ ఎలిమెంట్లో పెట్టుకున్నా. సో 30ది వాల్యూ ఆల్రెడీ లిస్ట్లో ఉంది. సో ఇక్కడ నేను లాస్ట్ ఎలిమెంట్ తీసేయచ్చు. ఈ అప్రోచ్ని మీరు ఇంకా బెటర్గా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి అంటే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఏదైతే ఎలిమెంట్ తీయాలో అది 5 ఉండని, 10 ఉండని, 20 ఉండని, 30 ఉండని, ఆ ఎలిమెంట్ని సపోజ్ ఇప్పుడు 20 అనుకుందాం. ఆ ఎలిమెంట్ని లాస్ట్ ఎలిమెంట్తో స్వాప్ చేస్తా. స్వాప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ 30 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. అప్పుడు ఆ డిక్షనరీకి వెళ్ళి డిక్షనరీలో
ఈ వాల్యూస్ని నేను ఇప్పుడు కరెక్ట్ చేస్తాను. 23rd ఇండెక్స్ దగ్గర ఉంది, 32nd ఇండెక్స్ దగ్గర ఉంది. ఇప్పుడు స్వాప్ చేశాక నేను ఎలాగో రిమూవ్ చేయాల్సింది లాస్ట్ ఇండెక్సే. సో సిన్స్ లాస్ట్ ఇండెక్సే రిమూవ్ చేస్తున్నా కాబట్టి ఈ వేరే ఇండెక్స్లవి కనెక్ట్ చేయక్కర్లానే అసలు. సో ఇక్కడ నుంచి డిలీట్ చేసేస్తాను నేను, ఇంకా ఇక్కడ నుంచి పాప్ చేస్తా. కానీ మనం ఇప్పుడు కోడింగ్ అప్రోచ్లో ఈ స్వాప్ చేయడం బదులు లాస్ట్ ఎలిమెంట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని వేరే చోట పెడతాం అనమాట. సేమ్ కాన్సెప్టే కానీ కొంచెం డిఫరెంట్గా సాల్వ్ చేస్తున్నాం అంతే. కాబట్టి ఈ సెట్ని మిమిక్ చేయడానికి మనం ఒక లిస్ట్ ప్లస్ ఒక డిక్షనరీ వాడుతున్నాం. సరే, సెట్ని మిమిక్ చేసాం. ఒకసారి మనం మళ్ళీ క్వశ్చన్ బ్యాక్ వెళ్ళి వాడు ఏమేమి అడుగుతున్నాడో ఇంకొకసారి చదువుదాం. సో నన్ను ఇక్కడ 3 ఫంక్షన్లు వాడు ఫిల్ చేయమంటున్నాడు. దానిలో ఫస్ట్ ఇన్సర్ట్ ఫంక్షన్. వాడు ఏమంటున్నాడంటే వాడు ఒక వాల్యూ ఇస్తాడు నాకు. ఈ వాల్యూ ఈ లిస్ట్లో ఉంటే అంటే ప్రజెంట్ అయితే అప్పుడు నేను ఫాల్స్ అని ఇవ్వాలి. అదే వాల్యూ ఈ లిస్ట్లో ప్రజెంట్ అవ్వకపోతే అంటే లేదు అంటే అప్పుడు నేను ట్రూ రిటర్న్ చేయాలి. ట్రూ రిటర్న్ చేసి ఈ లిస్ట్కి నేను ఆ వాల్యూ ఏదైతే ఉందో యాడ్ చేయాలన్నమాట. అది ఇన్సర్ట్ ఫంక్షన్. నెక్స్ట్ ఈ రిమూవ్ ఫంక్షన్లో అది సేమ్ ఇన్సర్ట్ ఫంక్షన్ లాగానే. ఇప్పుడు నా దగ్గర ఆ లిస్ట్ ఉంది కదా, ఇంకా నా దగ్గర వాడు ఇంకా నాకు ఒక వాల్యూ ఇస్తాడు. వాడు ఈ వాల్యూ నేను ఈ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేయాలి. చెక్ చేసి ఒకవేళ ఆ వాల్యూ నాకు ఆ లిస్ట్లో ఉంది అంటే ట్రూ రిటర్న్ చేయాలి, ఇంకా ఆ వాల్యూని తీసేయాలి నేను. అదే ఒకవేళ ఆ వాల్యూ ఈ లిస్ట్లో లేదంటే అప్పుడు నేను ఫాల్స్ రిటర్న్ చేసేసి అంతే. ఫాల్స్ రిటర్న్ చేయడం, ఇంకేం చేయక్కర్లా రిమూవ్కి. ఇంకా ఫైనలీ గెట్ ర్యాండమ్ ఎలిమెంట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు నేను ఆ లిస్ట్లో నుంచి ఏదో ఒక ర్యాండమ్ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇంటిజర్ని రిటర్న్ చేస్తాం మనం. సో దీనికి మనం ఇందాక అనుకున్నట్టు ర్యాండమ్ డాట్ చాయిస్ అనేది వాడచ్చు లిస్ట్ మీద. సో ఇది ర్యాండమ్ చాయిస్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు కోడింగ్ వెళ్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం లిస్ట్ ఇంకా డిక్షనరీని సెట్ ఫంక్షనాలిటీ మిమిక్ చేయడానికి వాడుతున్నాం. సో ఒక లిస్ట్ని నేను డిఫైన్ చేసుకుంటా, దాన్ని ఎంటీగా ఇనిషియలైజ్ చేస్తా, ఇంకా అట్లానే ఒక డిక్షనరీని కూడా నేను ఇనిషియలైజ్ చేసుకుంటా ఎంటీగా. సో ఇప్పుడు ఇన్సర్ట్ ఫంక్షన్లో మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఆ డిక్షనరీలో ఆ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయాలి. సో ఇఫ్ సెల్ఫ్ డాట్ నమ్స్ డిక్ట్, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఉంది కాబట్టి సెల్ఫ్ డాట్ నమ్స్ డిక్ట్ చేయాల్సి వచ్చింది. సారీ, ఇఫ్ వాల్ ఇన్ సెల్ఫ్ డాట్ నమ్స్ డిక్ట్. ఇప్పుడు ఈ వాల్యూ ఆ డిక్షనరీలో ఉందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఆ డిక్షనరీలో ఉంటే అప్పుడు రిటర్న్ ఫాల్స్. అదే ఒకవేళ లేకపోతే అప్పుడు ఫస్ట్ మనం లిస్ట్కి ఈ ఎలిమెంట్ని యాడ్ చేస్తాం, దాని తర్వాత ఆ డిక్షనరీకి కూడా ఈ ఎలిమెంట్ని మనం యాడ్ చేస్తాం. డిక్షనరీకి యాడ్ చేసేటప్పుడు ఈ వాల్యూ అనేది కీగా ఉంటుంది, ఇంకా ఆ లెంత్ ఆఫ్ నమ్స్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని -1 ఉంటుంది. ఇది ఎందుకు అంటే మనకు తెలిసింది ప్రకారం అపెండ్ చేసినప్పుడు ఈ వాల్యూ లిస్ట్లో లాస్ట్ ఎలిమెంట్గా ఉంటుంది. లిస్ట్లో లాస్ట్ ఎలిమెంట్ది ఇండెక్స్ మనకి ఈ కీకి వాల్యూగా ఇవ్వాలి. సో అది లెంత్ ఆఫ్ ద లిస్ట్ -1 ఉంటుంది ఎప్పుడు. సో అందుకని అట్లా రాసాం. దీని తర్వాత అది ఇన్సర్ట్ చేశాక రిటర్న్ ట్రూ. ఇప్పుడు గెట్ ర్యాండమ్ ఫంక్షన్కి నేను ఇందాక చెప్పినట్టు ర్యాండమ్ డాట్ చాయిస్ అనేది ఉంది, దాన్ని నేను ఈ నమ్స్ లిస్ట్ మీద వాడచ్చు. సో అట్లా వాడినప్పుడు నాకు ఏదో ఒక ర్యాండమ్ ఎలిమెంట్ ఈ లిస్ట్ నుంచి తీస్తుంది. ఇప్పుడు రిమూవ్ ఫంక్షన్కి వస్తే ఫస్ట్ నేను ఆ వాల్యూ అసలు ఈ డిక్షనరీలో ఉందో లేదో చూడాలి. అది చూశాక ఒకవేళ ఉంటే నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూ తీసేయాలి అంటే డైరెక్ట్గా పాప్ చేశాను అనుకోండి, అప్పుడు ఆ డిక్షనరీలో ఉన్న కీకి వాల్యూస్ ఉంటాయి కదా, కీకి కరెస్పాండింగ్ వాల్యూస్ ఇండైసెస్. ఆ ఇండైసెస్ని అన్నిటికీ చేంజ్ చేయాల్సి వస్తుంది. దాని బదులు నేను ఏదైతే ఎలిమెంట్ రిమూవ్ చేయాలో ఆ ఎలిమెంట్ని ఆ లిస్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్తో స్వాప్ చేస్తా. స్వాప్ చేసి లాస్ట్ ఎలిమెంట్ని తీసేస్తా. సో అప్పుడు నేను ఒకే దానికి ఆ డిక్షనరీలో ఇండెక్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో బేసికలీ దానికి ఏం చేస్తానంటే ఈ నేను తీసేయాల్సిన వాల్యూది ఆ లిస్ట్లో ఏంటి ఇండెక్స్ అనేది ఫస్ట్ కనుక్కుంటా. అది కనుక్కున్నాక ఆ లిస్ట్లో ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని అదే లిస్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్
వాల్యూగా పెడతా. ఇది పెట్టాక నేను ఇప్పుడు డిక్షనరీలో ఇప్పుడు ఈ ఇండెక్స్లో కొత్త వాల్యూ ఉంది కదా, ఆ కొత్త వాల్యూ దానికి ఇండెక్స్గా IND పెడతా. పెట్టి ఇప్పుడు నేను ఆ లిస్ట్ నుంచి ఒక నంబర్ని తీసేయచ్చు, పాప్ చేయొచ్చు. ఇంకా అట్లానే ఆ డిక్షనరీలో నుంచి కూడా రిమూవ్ చేయాల్సిన ఎలిమెంట్ది కీ వాల్యూ పేరు తీసేయచ్చు. ఇది తీసేసాక రిటర్న్ ట్రూ. అదే ఒకవేళ అసలు ఆ వాల్యూ ఆ లిస్ట్లో ఆ డిక్షనరీలో లేకపోతే అప్పుడు రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇది నమ్స్టిక్. మళ్ళీ రన్ చేద్దాం, సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ అయింది. అంతే. బాయ్.